మా బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, గాయత్రి మంత్రం థర్డ్ చాప్టర్ మనం ఈరోజు ఇందుట్లో విషయాలని మనం తెలుసుకుందాం. మరి గాయత్రి మంత్రం అంటేనే మనకి తెలుసు ఆ మంత్రం ఎంత ఆ పవిత్రమైనది, ఎంత శక్తివంతమైనది. ఆ దాని గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి ఆ గాయత్రి మంత్రం గురించి ఇందుట్లో శ్రీ ఎం గారు మనకేం చెప్పారు, దాని గురించి వివరణ ఏంటి అనేది మరి తెలుసుకుందామా? తెలుసుకునే ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన గురువులకు, నన్ను ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల పాదపద్మములకు నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ చాప్టర్ గాయత్రి మంత్రం. విడ్డూరమైన నా అనుభవాలలో మొట్టమొదటి దానితో ప్రారంభిస్తాను. నాకు బాగా దగ్గరగా ఉండే మా అమ్మ, అమ్మమ్మ లాంటి వాళ్ళు తప్పించి ఇంకెవ్వరూ నా వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల్ని గమనించలేదు. అంతకు ముందు కన్నా ఎక్కువగా అంతర్ముఖుని కావడం జరిగేది. మా అమ్మ నన్ను తరచుగా ఆ పనస చెట్టు కింద కూర్చునో నిలుచునో ఆకాశంలోకి తెరిపారా చూడటమో, లేకపోతే ప్రత్యేకంగా దేన్ని చూడకుండా ఉండడాన్నో పరికించేది. నేను నిద్రలో అప్పుడప్పుడు వింత భాషలో మాట్లాడుతూ ఉండేవాణ్ణి అని ఆవిడ చెప్పేది. అయితే నేను మొదటి అధ్యాయంలో చెప్పిన వింత రోగం నిద్రలో అరవడం, ఇంట్లోంచి బయటకు పరిగెత్తడం నుంచి బాధపడటం లేదని తెలుసుకుని ఉపశమనం చెందింది ఆవిడ. ఈయన అనుభవాల్లో మొట్టమొదటి దానితో ప్రారంభిస్తున్నారంటే అది చాలా విడ్డూరమైన అనుభవం అంట. ఎందుకంటే ఈయన జీవితంలో, ఈయన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుల్ని వాళ్ళ అమ్మ, అమ్మమ్మ వాళ్ళే తప్ప ఇంకెవరూ కూడా గమనించలేదంటండి. అంతకుముందు కూడా ఈ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అంతర్ముఖుని కావడమే జరిగిందంట. ఆయన యొక్క అమ్మ, శ్రీ ఎం గారి యొక్క వాళ్ళ అమ్మ తరచుగా ఈ యొక్క ఎమ్మ గారిని పనస చెట్టు కింద కూర్చోవడము, నిలుచోవడము, లేకపోతే ఆకాశంలోకి తదేకంగా చూడటము, లేకపోతే ప్రత్యేకంగా దేన్ని చూడకుండా ఉండటం, అంటే శూన్యంలోనే ఉండటము, అవన్నీ కూడా ఆవిడ గమనిస్తూ ఉండేదంటండి. ఈయన నిద్రలో అప్పుడప్పుడునంటండి వింత భాషలో మాట్లాడుతూ ఉండేవాడు. అలా అని ఆళ్ళ అమ్మ చెప్పేదంట. మరి చూడండి, మన పిల్లలు కలవరిస్తే మనం ఏమంటాము? పొద్దుట లేసాక రాత్రా ఏంట్రా అలా కలవరిస్తున్నావు? ఎవరు? ఏంటి? అని మనం అడుగుతామా లేదా? అదే విధంగా వాళ్ళ అమ్మ గూడా అలా అడిగిందనమాట. అలా చెప్పేదనమాట. ఈయన మొదటి అధ్యాయంలో చెప్పినట్టు ఈయనకు ఒక వింత రోగం ఏంటి అంటే నిద్రలో అరవడము, అలాగే ఇంట్లోంచి బయటికి పరిగెట్టడం. అవి తప్ప ఇంక ఎటువంటి బాధలు లేవు అని తెలుసుకుని ఆళ్ళమ్మ చాలా ఉపశమనం చెందింది అని చెప్తున్నారు. పనస చెట్టు కింద ఒక ఆ కొత్త మనిషిని కలుసుకున్న రోజు నుంచి నన్ను తరుముకొచ్చి పట్టుకుందామని చూసే దెయ్యాల్లాంటి వాళ్ళు ఒక్క ఆనవాలు కూడా లేకుండా కనిపించడం మానేశారు. ఈయనకి ఒక వింత స్వప్నం, భయంకరమైన దుస్వప్నం వచ్చేది అని చెప్పారు కదండి మొదటి అధ్యాయంలో. అలాంటి ఆ దెయ్యాలు తరుముకొచ్చి పట్టుకుందాము అన్న ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ కళలు ఏవైతే ఉన్నాయో, ఆ కళలు ఆ యొక్క గురువు గారు, ఆ వింత మనిషి, కొత్త మనిషి ఎవరైతే ఉన్నారో, ఆయన కలుసుకున్న రోజు నుంచి కూడా ఆ రాత్రి నుంచి ఈయనకి అటువంటి కలలే రావడం లేదంటండి. మానేశాయంట. ఎందుకంటే ఇంకా ఆ రాత్రి నుంచి ఈయనకి వెనకాల వెన్నుపూసలో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది గదా! చక్కగా మరి. ఆ యొక్క ఆ కొత్త వింత అనుభూతి, ఆ వెలుగు, ఆ ప్రేమ తత్వం ఆ హృదయంలోకి ఆయన ప్రవేశించేది. ఇంకా ఆ అనుభవం ఆ విధంగా ధ్యానం చేయటమే ఈయనకి ఆ రోజు నుంచి ప్రారంభమైంది కదా! మా అమ్మమ్మని మహాత్ముల కథలు, సూఫీ మహాశయుల కథలు చెప్పమని ప్రాణం తీసేవాణ్ణి. ఆవిడ కథల నిధులైపోతే చెప్పిన కథలే మళ్ళీ చెప్పినా నేను పట్టించుకునేవాణ్ణే కాదు. వాళ్ళ అమ్మమ్మని మహాత్ముల గురించి, అలాగే సూఫీ మహాశయుల గురించి కథలు చెప్పమని ఆవిడ ప్రాణం తీసేవారంటండి. ఆవిడ కథలు, ఆవిడ దగ్గరున్న కథలు అయిపోతే చెప్పిన కథల్నే మళ్ళీ మళ్ళీ చెప్పినా కూడా ఈయనేమి పట్టించుకునేవాడు కాదంటండి. రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే ఈయనకి ఎంతో మహదానందంగా అనిపించేది. చాలా సార్లు ధ్యానం చేస్తూ చేస్తూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవారండి. అప్పుడు ఈయనకి స్పష్టంగా సంక్లిష్టమైన కలలే వచ్చాయంట ఆ టైంలో.
వీటిలో కొన్నిటిని ఈయన మర్చిపోయారంటండి. కానీ కొన్ని మాత్రమే ఆయన మనసులో గాఢమైన ముద్ర వేసుకుని ఉండిపోయాయి అని చెప్తున్నారు. మనకు కూడా చూడండి, కొన్ని కళలు అనేవి మనము కంటాము. కానీ పొద్దుట లేసేటప్పటికి గుర్తుండవు. ఒక్కొక్కసారి అంటాం, రాత్రి నాకు ఒక కల వచ్చింది, చెప్దాం అనుకునేటికి ఏమవుతుంది, ఆ కళ మనకి గుర్తుకు రాదు కదా. అలాగే ఈయనకు కూడా కొన్ని కళలే గుర్తున్నాయంట, కొన్ని కళలు మర్చిపోయారంటండి. అవి ఆ గుర్తున్న కళలు మాత్రం మనసులో గాఢమైన ముద్ర వేసుకుని ఉండిపోయాయి అని చెప్తున్నారు. ఎందుకంటే అవి ఈయన యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానంలో జరిగిపోయే ముఖ్య సంగతుల్ని సూచించావంట. అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆ ప్రస్థానానికి సంబంధించి ఆహ్, హ్మ్. ఏం జరుగుద్ది ఆయన జీవితంలో అన్న దాని మీద ఇవి ఈయనకి ఆహ్, ముందు దిక్సూచి లాంటి కళలు మాత్రమే వచ్చాయన్నమాట. పనస చెట్టు కింద ఘటన ఏదైతే ఉందో, ఆ తరువాత మళ్ళీ ఒక 3 నెలలకి అటువంటి ఒక కలే ఈయనకి వచ్చిందంటండి. అందులో ఒక అందమైన ఆకుపచ్చ లోయ, చుట్టూ ఎత్తైన మంచు కప్పిన పర్వతాలున్నట్టు కలలు గన్నారంట. వాటిలో ఒక శిఖరం కింద భాగంలోనంట ఒక గుహ ఉందేంటండి. అలా కలొచ్చిందంట ఈయనకి. నాకు అర్థం కాని భాషలో ఒక మధురమైన పాట ఆ గుహలో నుంచి ఇవతలికి వస్తుంది. అయినప్పటికీ అది నాకు సుపరిచితమనే అనిపించింది. ఆయనకేమైంది, ఆ గుహలో ఒక అర్థం కాని భాషలో ఒక మధురమైన పాట. చూడండి, అక్కడ భాష ఏదైనా పర్వాలేదు, భావం ముఖ్యమంటారు మన పెద్దలు. అలాగే ఈయనకు కూడా అర్థం కాని భాష అయిన ఒక మధురమైన పాట ఆ గుహలో నుంచి బయటకు వచ్చిందంటండి. అది ఆయనకి ముందే పరిచితమే, సుపరిచితమే అయినట్టు ఈయనకి అనిపించిందంట. ఈయన శ్రీ అమ్మగారు ఆ గుహ ముఖద్వారం వైపుకు వెళ్లి లోపలికి తొంగి చూసారు. చూసేటప్పటికి అది ఒక పెద్ద గుహలాగా కనిపించింది. దాని నేల మధ్య భాగంలో వెల్లడిగా ఉన్న ఒక బహిని ప్రదేశంలోనంటండి కొన్ని దుంగలు కాలుతూ ఉండి, ఆహ్, ఆ దుంగల నుండి నారింజ పండు రంగు జ్వాలలు పైకి పైకి ఉరుకుతున్నాయంట. గుహకి ఆ చివరన ఎత్తుగా ఉన్న వేదిక మీద హ్మ్. ఆహ్, ఈయనకి అగ్నికి అభిముఖంగానంటండి పొడిగాటి నల్ల జుట్టు గెడ్డంతో ఉన్న ఒక మధ్య వయస్కుడు కూర్చుని ఉన్నాడంట. ఆయన శరీరం కింద భాగం ఒక రకమైన టేకువన్నె చెట్టు బెరడుతో ఆచ్ఛాదితమై ఉంది. అంటే కప్పబడి ఉంది అని అర్థం. ఆయన వక్షస్సు మీద అడ్డంగా నూలు తాడు లాగా కనిపించే ఒక తెల్లని పటక వేలాడుతూ ఉంటుందంటండి. ఆయన ప్రారంభించిన పాడుతున్న పాటను చాలా మంది చిన్న కుర్రాళ్ళు ప్రతిధ్వనిస్తున్నారు. ఆయన ఏ పాటైతే పాడుతున్నారో ఆ పాటని అక్కడున్న చిన్న కుర్ర వాళ్ళు మళ్ళీ దాన్ని పాడుతూ ఉన్నారంటండి. వాళ్ళందరూ కూడా పొడుగాటి జుట్టుతో అటువంటి బట్టలు, పటకాలు కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. ఆ కుర్రాళ్ళు ఆయన్ను అగ్నిని చూస్తూ అర్ధచంద్రాకారంలో కూర్చున్నారంటండి. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఒక అర్ధచంద్రుడు ఎలా ఉంటాడో ఆ విధంగా వాళ్ళు కూర్చున్నారంట. ఆ పాట చేత పరవశున్నై అకస్మాత్తుగా నేను వాళ్ళను గట్టి గొంతుతో అనుకరించడం మొదలుపెట్టాను. ఈయన కూడా ఆ పాటతో ఎవరమైనా చూడండి, వీణుల విందుగా ఉంటే మనం గూడా ఆటోమేటిక్‌గా పాడుతాం గదా. అలాగే ఈయన గూడా పరవశుడైపోయి అకస్మాత్తుగా ఏం చేశాడంటే గట్టి గొంతుతో పాడటం మొదలుపెట్టాడంటండి. అప్పుడేమైంది, వెంటనే ఆ వచ్చే గానం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఆగిపోయిందంట. వేదిక మీద ఉన్న మనిషి కళ్ళు ఈయన మీద పడ్డాయంటండి అప్పుడు. "ముందుకు రా నాయనా" అని అన్నారతను. ఏమన్నారు? ఈయన్ని ముందుకు రమ్మన్నారు. అతను ఒక వింత భాష మాట్లాడినా నేను పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను గుహలోకి నడిచాను. ఆ సమయానికి ఆ పిల్లల తలలన్నీ నా వైపుకు తిరిగాయి. నేను నిక్కరేసుకున్నాను. చేతుల్లేని జుబ్బాతో జుట్టు కొనలు దగ్గరగా కత్తిరించుకున్న రూపంలో ఉండటంతో తత్తరపడ్డాను. ఆ పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వడం మొదలుపెట్టి ఒకళ్ళతో ఒకళ్ళు గుసగుసలాడుకున్నారు. ఆపండి అని ఆ మనిషి అరిచాడు. పిల్లలందరూ నిశ్చేష్టులైపోయారు. నా వైపుకు తిరిగి నువ్వు పాడు అని అన్నారాయన. నేను పూర్తిగా లయ తప్పి పాడుతున్నానని తెలిసినట్టుగానే ఆయన తెలుస్తూ ఉన్నా కూడా అలాగే పాడేశారంటండి. మళ్ళీ పిల్లలు ముసిముసిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆపు! నువ్వు సరిగ్గా పాడటం మర్చిపోయావు. ఇంటికి తిరిగి వెళ్ళి ఎలా పాడాలో నేర్చుకో అని ఆ ఉపాధ్యాయుడు అన్నాడు. కానీ ఎలాగా అని నేను అనేలోపులోనే ఆ కల కరిగిపోయింది. మా అమ్మ లేరా లేరా అని అనవడం మాత్రం వినిపించింది.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ్ శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త. మిగతాది రేపటి క్లాసులో కంటిన్యూ చేసుకుందామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. మీ సూచనలు సలహాలు నాకు ఇవ్వండి. నేను ఇంకా మెరుగుపడటానికి మీరిచ్చే సలహాలని సూచనల్ని నేను తప్పకుండా పాటిస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్.